ఫార్ములా ఈ-రేస్ కేసు స్కామ్లో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ప్రధానంగా ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా 54 కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు ఎలా బదిలీ చేశారనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే నిన్న ఈడీ ముందు హాజరైన బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కూడా అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అరవింద్ కుమార్ విచారణ కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు నిన్ననే 6 గంటల పాటు విచారించారు. మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో ఈడీ, ఏసీబీ దూకుడుగా వెళ్తున్నాయి. విచారణల తర్వాత ఎప్పుడు ఏం జరుగుతోందోనన్న టెన్షన్ కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, నిన్న 6 గంటల పాటు ఏసీపీ విచారణ కొనసాగింది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కి. ఇప్పుడు ఈడీ విచారణకు ఆయన హాజరయ్యారు. అయితే ఈడీ ఎటువంటి ప్రశ్నలను అడిగే అవకాశం కనిపిస్తుంది? అలాగే నిన్న బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే చెప్పారో దానికి సంబంధించి కూడా ఇప్పుడు అరవింద్ కి కొన్ని ప్రశ్నలు సంధించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈడీ పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? రత్న ఐఏఎస్ అధికారి ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏటుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ఈడీ కార్యాలయంలో కొనసాగుతుంది. సుమారు 1:45 ఈ విచారణ కొనసాగుతుంది. అయితే కీలకంగా ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన కూడా ఈ కేసులో జరిగిన నేపథ్యంలో ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కేసులో ఉన్నటువంటి ఈ నిధుల మళ్లింపు ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్స్ యూకేకు సంబంధించినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ఆదేశాల మేరకు ఈ నిధుల మళ్లింపు అనేది జరిగింది, అంటే ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉన్న నేపథ్యంలో అందులో నుంచి నిధులను మళ్లించారు. ఎవరి ఆదేశాల మేరకు నిధుల మళ్లింపు అనేది జరిగిందని చెప్పి అధికారులు విచారణలో అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రధానంగా ఇప్పటికే ఏసీబీ అధికారుల విచారణలో కూడా అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా కీలక అంశాలు కూడా వెల్లడించారు. కేటీఆర్ ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఈ ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏదైతే ఒప్పందం జరిగినప్పటి నుంచి ఈ చెల్లింపులు జరిగిన అంశం కూడా పూర్తి ఆదేశాలు కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగిందని చెప్పి ఏసీబీ విచారణలో చెప్పినటువంటి అరవింద్ కుమార్ ఈడీ విచారణలో కూడా సేమ్ అదే అంశాలను కూడా చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అధికారులమైనటువంటి మేము పూర్తిగా ఒప్పందం జరిగిన అంశాలతో పాటుగా చెల్లింపులు కూడా క్యాబినెట్ ఆమోదం లేకుండా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఈ నిధులకు సంబంధించినటువంటి మళ్లింపు వ్యవహారం అనేది జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈడీ ఈ ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటుగా మనీ లాండరింగ్ యాక్ట్ సంబంధించినటువంటి అంశాలను కూడా కీలకంగా ప్రస్తావిస్తుంది. ఈ కేసులో గ్రీన్కో స్పాన్సర్షిప్ సంబంధించినటువంటి గ్రీన్కో అనుబంధ సంస్థ వీటి యొక్క స్పాన్సర్షిప్ నుండి ఎందుకు వైదొలిగింది, ఏదైతే ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి, ఒప్పందాల సందర్భంలో ఎలాంటి నిబంధనలు పెట్టుకున్నారు, ఎందుకంటే స్పాన్సర్షిప్ మొదటి విడత రేస్ అయిన తర్వాత కూడా రెండో విడత రేసుకు సంబంధించినటువంటి 2 నెలల ముందు మీరు ఎందుకు చెల్లింపులు చేయాల్సి వచ్చింది, మరి విదేశీ కంపెనీలకు చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో నిబంధనలను ఎవరి ఆదేశాల మేరకు మీరు నిబంధనలు ఉల్లంఘించారు, నిబంధనల ఉల్లంఘన అనంతరం కూడా మీరు ఈ అంశాలను కూడా ప్రభుత్వానికి తెలియజేశారా లేదా అంశాలను కూడా ఇటు ఈడీ అధికారులు విచారిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ నిన్ననే ఈడీ రికార్డ్ చేసిన నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు కూడా ఈడీ అధికారులు సంధిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాల మేరకే పూర్తిగా ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారం జరిగిందని చెప్పడంతో పాటుగా నిబంధనల విరుద్ధంగా ఏదైతే కేబినెట్ ఆమోదం లేకుండా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 10 కోట్ల రూపాయల మేర మాత్రమే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఆనాటి కమిషనర్ ఉంటే అరవింద్ కుమార్కు 10 కోట్ల వరకు మాత్రమే నిధులను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ సుమారు 54 కోట్ల రూపాయల నిధులను మళ్లించినట్లుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపించి ఎన్ని విడతల్లో 2 విడతల్లో ఈ చెల్లింపులు జరిగిన నేపథ్యంలో 2 విడతల్లో కూడా ఎవరి ఆదేశాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ ధనాన్ని వీళ్ళు మళ్లిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ధనాన్ని విదేశీ కంపెనీలకు తరలిస్తున్న నేపథ్యంలో
ఖచ్చితంగా ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పి పూర్తిస్థాయి ఆధారాలు ఇప్పటికే ఏసీబీ నుంచి ఇటు దానకిషోర్ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రెండు స్టేట్మెంట్లను ముందు పెట్టి అరవింద్ కుమార్ని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఈడీ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి సమాధానాలు కూడా అరవింద్ కుమార్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీకి గతంలో కూడా ప్రభుత్వానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అవే అంశాలను కూడా ఈడీ ముందు ఆయన ప్రస్తావిస్తున్నారు. వాటి ఆధారంగానే సమాధానాలు కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ కేసులో మాత్రం ఫార్ములా ఈ రేస్ కేసులో నెక్స్ట్ విచారించేది ఈడీ అధికారులు కేటీఆర్ని కూడా విచారించిన నేపథ్యంలో ఈ రెండు ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి ఈడీ అధికారులు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ చేయనున్నారు. పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మేము దీని యొక్క ప్రాసెస్ ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది చేశామని చెప్పి ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మరి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చేసిన నేపథ్యంలో అరవింద్ కుమార్ ఎవరి ఆదేశాల మేరకు చేశారనేది ఇక్కడ కీలకంగా మారిపోతుంది. మరి కేటీఆర్ఏ ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఒకవేళ అరవింద్ కుమార్ పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తే మరి నెక్స్ట్ కేటీఆర్ విచారించే క్రమంలో కూడా ఈ రెండు స్టేట్మెంట్లు కూడా కీలకంగా మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజు అరవింద్ కుమార్ దాదాపు 1:45 ఇంకా కొనసాగుతుంది ఈడీ విచారణ. మరికొన్ని గంటలు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈడీ అరవింద్ కుమార్ని విచారించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్.